నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియాలో అత్యంత సంచలనం రేపుతున్న అంశం యూట్యూబర్ ప్రశ్న రవాన్ అలియాస్ పచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్. ఒకటా రెండా కేవలం 5 రోజుల్లో 5 సార్లు అరెస్ట్ అవ్వడం, 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చిన, ఐదోసారి అత్యంత కఠినమైన చట్టాల క్రింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం ఇప్పుడు స్టేట్ వైడ్ హాట్ టాపిక్గా అయింది. అసలు ప్రశ్న రవాన్ ఎవరు? అతనిపై ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు? పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ మరియు ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి సంచలన విషయాలు బయటపెట్టారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజానికి ప్రశ్న రవాన్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ ఉద్యోగం వదిలేసి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సామాజిక రాజకీయ అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవలే ఏలూరులో జరిగిన దళిత సమర శంకరావం సభలో అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మరియు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో జూన్ 30న హైదరాబాద్లోని అతని నివాసంలో పిఠాపురం పోలీసులు మొదటిసారి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైడ్రామా నటించింది. కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం, వెంటనే గేట్ బయట వేచి ఉన్న సర్పవరం పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పాయకరావుపేట, మచిలీపట్నం పోలీసులు కూడా వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఇలా 4 కేసుల్లోనూ కోర్టు నుంచి అతనికి బెయిల్ లభించింది. ఎప్పుడైతే వరుసగా 4 కేసుల్లో బెయిల్ వచ్చిందో ఐదోసారి గన్నవరం పోలీసుల రంగంలోకి దిగారు. ఈసారి సాధారణ ఐటీ యాక్ట్ కాకుండా దేశంలోనే అత్యంత కఠినమైన దోషద్రోహ ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ 1967 కింద నమోదు చేశారు. ఆ తర్వాత పాయకరావుపేట, మచిలీపట్నం పోలీసులు కూడా వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఇలా 4 కేసుల్లోనూ కోర్టు నుంచి అతనికి బెయిల్ లభించింది. ఎప్పుడైతే వరుసగా 4 కేసుల్లో బెయిల్ వచ్చిందో ఐదవసారి గన్నవరం పోలీసులు రంగంలోకి దిగారు. ఈసారి సాధారణ ఐటీ యాక్ట్ కాకుండా దేశంలోనే అత్యంత కఠినమైన దోష ద్రోహ ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద కేసు నమోదు చేశారు. గరికపాటి శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు ప్రశ్న రవాన్ను శనివారం రాత్రి అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని తీవ్రమైన సెక్షన్లతో పాటు యూఏపీఏలోని 13 మరియు సెక్షన్ 39లను చేర్చారు. దీనిపై దాదాపు గంటకు పైగా కోర్టులో వాదనలు జరిగాక న్యాయమూర్తి అతనికి 2 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో మరియు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన ముఖ్యాంశాలు ఏమిటంటే నిషేధిత సిద్ధాంతాల ప్రచారం. ప్రశ్న రవాన్ సోషల్ మీడియా వేదికగా దేశంలోనే నిషేధించబడిన సిపిఐ, మావోయిస్ట్ తీవ్రవాద సంస్థల సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రేరేపణ, తన వీడియోలు మరియు ప్రసంగాల ద్వారా యువతను, ప్రజలను దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు కలిగించేలా రెచ్చగొడుతున్నాడని, భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేలా ఉసిగొల్పుతున్నాడని పోలీసులు రిపోర్టులో రాశారు. చిన్నారుల వినియోగం. గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక పాఠశాల విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తూ కుల వివక్ష జరుగుతుందనే అంశాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నాడని, చిన్నారుల చేత పూరిత వ్యాఖ్యలు చేయించాడనే ఆరోపణలు కూడా ఇన్వెస్టిగేషన్లో చేర్చారు. సామాజిక విద్వేషాలు. సమాజంలో వివిధ వర్గాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టేలా, భద్రతలకు కలిగించేలా పక్కా ప్లాన్ ప్రకారమే వీడియోలు చేశాడని పోలీసులు బలంగా వాదిస్తున్నారు. అయితే ఈ అరెస్టులపై ప్రశ్న రవాన్ తరపున లాయర్ మరియు పాలిటీషియన్ జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. 4 కేసుల్లో కోర్టు బెయిల్ ఇచ్చినా కావాలనే పగతో బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే యూఏపీఏ చట్టాన్ని మరియు బిఎన్ఎస్లోని కఠిన సెక్షన్లను పోలీసులు ప్రయోగించారని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఇష్యూపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ప్రశ్నించారు. ఒకే వ్యక్తిని వరుసగా బెయిల్ వస్తున్నా అరెస్ట్ చేయడం, కోర్టులను అవమానించడమే, ఇది కక్షపూరిత రాజకీయాలను నిదర్శనం అంటూ ఆయన విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులను వ్యక్తిగతంగా దూషించడం
లను టార్గెట్ చేయడం మత విద్వేషాలు రేపడం కాదు, దానికి రాజ్యాంగబద్ధమైన ఉంటాయి అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే ప్రశ్న రవాన్ 15 రోజుల రిమాండ్లో జైల్లో ఉన్నాడు. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, ఈ యూఏపీఏ చట్టంపై పెట్టడం కరెక్టా కాదా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.